కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. పేరు అనంతవనం. ఆ గ్రామంలో ప్రతి కార్తీక మాసం వచ్చేసరికి ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగేవి. కానీ ఆ గ్రామంలో ఒక చిన్న బాలుడు హరిణికి మాత్రం అర్థం కాకపోయేది. ఎందుకమ్మా ప్రతి సాయంత్రం ఇంత జాగ్రత్తగా ఈ దీపం వెలిగిస్తుంది అని ఆ రాత్రి ఆ బాలుడు అడిగాడు. అమ్మ, దీపం ఎందుకు వెలిగిస్తాం? కేవలం పూజ కోసమా అని అడగ్గా అమ్మ చిరునవ్వు నవ్వింది. కాదు బాబు, దీపం అంటే కేవలం నూనె, ఒత్తి, మంటే కాదు. అది మనసులోని చీకట్లను తొలగించే జ్ఞానం అంట. దీపం వెలిగించడం అంటే మనసులోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానం దీపం వెలిగించడం. కార్తీక మాసం శివుడు, విష్ణువు ఇద్దరికి ప్రియమైన మాసం. ఈ మాసంలో దీపం వెలిగిస్తే శివుని కృపతో మన చిత్తం శుద్ధమవుతుంది. విష్ణువుల ఆశీర్వాదంతో మన జీవితం వెలుగుతుంది. దీపం శివుని జ్యోతి రూపం, విష్ణువుని ప్రకాశ రూపం అని పురాణాలు చెప్తున్నాయి. పూర్వం ఒక స్త్రీ ఉన్నది, హేమలత. ఆమె పాప పరిహార్థం ఒక వృద్ధం చేసేది. కార్తీక మాసం నిత్యం శివాలయంలో దీపం వెలిగించేది. ఒకరోజు వర్షం కురుస్తుండగా కూడా ఆమె దీపం మారిపోకుండా కప్పిపెట్టింది. ఆ భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమై అన్నాడు, నీ మనసులో వెలిగిన దీపం నిత్యం నీకు దారి చూపుతుంది. ఆమె జీవితంలో చీకట్లు పోయి శాంతి వచ్చింది. అదే కారణంగా ఈ మాసంలో దీపారాధనను దీప మహాపుణ్యం అని వేదాలు పేర్కొన్నాయి. నేను ధూపం వెలిగించడం కూడా సైన్స్ ఉంది. నూనె, ఒత్తి నెగిటివ్ ఎనర్జీని పీల్చి పాజిటివ్ ఎనర్జీ విడుదల చేస్తాయి. అగ్ని మన చుట్టూ గాలిని శుద్ధం చేస్తుంది. దీపం చూసి ధాన్యం చేస్తే కళ్ళు, మనసు ప్రశాంతం అవుతాయి. అందుకే దీపం చూసి ఓం నమః శివాయ లేదా ఓం నమో నారాయణ మంత్రం జపిస్తే మనసు నిర్మలం అవుతుంది. మనసులో దీపం వెలిగేది. దీపం వెలిగించడం అంటే బయట అగ్ని మాత్రమే కాదు, మనసులోని ప్రేమ, భక్తి, దయ, జ్ఞానం, క్షమ అనే 5 ఒత్తులు వెలిగించడం. నూనె అంటే మనసులోని అహంకారం, దాన్ని అగ్ని కాలుస్తుంది. అప్పుడు మన జీవితం దేవుడి దిశగా వెలిగిస్తుంది. సో పురాణాల ప్రకారం కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా అది వేద పఠనాన్ని పుణ్యం అందుతుంది. అదే కారణంగా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగిస్తే దానిని చూసిన ప్రతి ఒక్కరి మనసులో శాంతి, ప్రేమ, దివ్య పుడతాయి. సో అప్పుడు హరిణి అనే చిన్న బాలుడు ఆ మాటలు విన్నాడు. సో అతను ఈరోజు దీపం వెలిగించాడు. మొదట బయట, తర్వాత తన హృదయంలో. ఆ రోజు నుంచి గ్రామంలో దీపం అంతా వెలిగాయి. సో ప్రతి దీపం ఒక ప్రార్థన, ప్రతి జ్యోతి ఒక ఆశ. ఈ కార్తీక మాసంలో మీ మనసులోని దీపం వెలిగించండి. ఓం నమః శివాయ. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో ఫర్ ఓం నమః శివాయ.